90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి స్టార్ మీద కూడాను వాట్ ఈస్ ద వర్త్ ఆఫ్ ద స్టార్ అనేటువంటిది వేస్తున్నారు. నాగార్జున 3000 crores, చిరంజీవి 5000 crores, బాలకృష్ణ ఇన్ని వేల కోట్లు అన్ని వేల కోట్లు అని. వాట్ ఈస్ ద వర్త్ ఆఫ్ జగత్ బాబు అంటే ఏం చెప్తారు? ఇట్స్ మై వర్త్. ఇట్స్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవన్నీ ఆ సున్నాలు, అడిషనల్ సున్నాలు, వాటి వల్ల ఏం ఉపయోగం లేదని నా ఫీలింగ్. అవి పెరిగిన కొద్దీ ఇబ్బందులే తప్ప ఎక్కువ సార్ ఈ విషయంలో ఎప్పుడు అంటాను ఇప్పుడు అంటున్నాను. నాగార్జున ఒకడు కరెక్ట్, తనకి సంపాదించడం తెలుసు, ఖర్చు పెట్టడం తెలుసు, ఎంజాయ్ చేయడం తెలుసు. ఆ డబ్బుని ఎంత ఇవ్వాలో అంత వాల్యూ ఇస్తాడు డబ్బుకి, తన టైంకి ఎంత ఇవ్వాలో దాన్ని ఇచ్చుకుంటాడు, అవతల వాళ్ళకి ఎంత ఇవ్వాలో అంత ఇస్తాడు. సో దర్ ఇస్ అ బ్యాలెన్స్. చాలా మందికి బ్యాలెన్స్ లేదు అసలు. వస్తున్నాయి బ్యాలెన్స్ లేని వాళ్ళలో మొదటి వ్యక్తి జగత్ బాబు అంటే ఏమంటారు? డబ్బుల్లోనా? డబ్బుల విషయంలో నేను జీరో అసలు. నాకంటే లెక్క అంటే లెక్క లేదు. కాదు, ఇన్ని సంవత్సరాల కెరీర్లో ఇంత ఇది ఉన్న తర్వాత జగత్ బాబుకు ఈ కోట్ల వర్త అయి ఉండాలి అనేటువంటిది ఈజీగా ఉండాలి, లెక్క ప్రకారం ఉండాలి. ఎందుకు లేవు? చాలా పెద్ద క్వశ్చన్ అది, ఇంపాసిబుల్ టు ఆన్సర్. కాకపోతే మిగతా వాళ్ళు అనుకున్నట్టు గ్యాంబ్లింగ్ లో పోయిందో లేకపోతే ఆడాలో ఖర్చు పెట్టి ఆడతాను. అందరూ ఆడతారు, నేను ఆడతారని. ఎక్కువ మంది ప్యాక్ ఆట ఆడినా. క్యాసినో నాకు థ్రిల్ అది. ప్యాక్ ఆడ ఐఎమ్ నాట్ అ గ్యాంబ్లర్ బై నేచర్. అంటే క్యాసినో అనేది నాకు ఒక అంబియన్స్, ఐ బై ఎంటర్టైన్మెంట్ దేర్. బట్ అందరూ అనుకుంటున్నట్టు కోట్లు పోవటం అనేది నాన్ సెన్స్. నా ఆస్తి అక్కడ పోలా. అది ఇవ్వటం వల్ల పోయిందో లేకపోతే ఖర్చు పెట్టడం వల్ల పోయిందో లేకపోతే కొట్టేయడం వల్ల పోయిందో మిగతా వాళ్ళు ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ ఇట్ ఈస్ నాట్ దేర్. బట్ దట్ ఈస్ నాట్ ద ప్రయారిటీ నా ప్రకారం. మీరు బాగా మోసపోయారు ఒక బ్రోకర్ ద్వారానో ఒక వ్యక్తి ద్వారా? చాలా మంది ఉన్నారు, బట్ దట్ ఈస్ ఓకే. అది నార్మల్ లైఫ్. చెప్తున్నా వెన్ యు ఆర్ నాట్ కేర్ఫుల్ అబౌట్ యువర్ మనీ, ఆటోమేటిక్లీ యూ లూజ్ యువర్ మనీ, ఎనీథింగ్ ఫర్ దట్ మ్యాటర్. అంటే దాన ధర్మాలు, వ్యసనాలు, కుటుంబ ఖర్చులు, మోసపోవటాలు, ఈ 4 విధాలుగా ఉంటాయి. సంపాదన రాక కానీ పోక కానీ, ముఖ్యంగా పోక అనేటువంటిది. మీకు ఈ 4 విధాల్లో ఏ విధంగా ఎక్కువ పోయింది? ఎక్కువ నేను లెక్క చూడలేదు ఎప్పుడు. అది అక్కడ పోయింది. ఎవరో మోసం చేశాడు అనేది అవన్నీ కరెక్ట్ కాదు, కానీ మోసం చేశాడో చేసలేదో అది మోసం అంటారో, దాన్ని వాడుకోవడం అంటారో, లేకపోతే నీ చేతకందనం అంటారో, వాట్ ఎవర్ రీజన్స్. బట్ డోంట్ వాంట్ టు బ్లేమ్ సంబడి. I don't want to blame somebody and it's not my priority. ఆ తలకాయ నేను పెట్టుకోండి, ఎందుకు ఇట్టా ఉన్నాను, ఎందుకు ఏమైంది అనేది నేను ఆలోచించు. ఎందుకంటే నాకు తెలియదు. I am, of course, I am the reason for that. But I'm not unhappy about it. ఇప్పుడు లాస్ట్ టైం నేను చెప్పాను ప్రభు నీకు, లాస్ట్ ఇయర్ ఒకటే లెక్క, నేను శాంతమైపోయినప్పుడు బ్యాంక్రప్ట్ అయినప్పుడు నాకు వచ్చిన ఆలోచన ఏంటి, 30 కోట్లు ఉంటే నేను హ్యాపీ అయిపోతా అనేది ఒక లెక్క పెట్టుకున్నాను. దానికి క్యాలిక్యులేషన్ ఉంది. నేను ఆస్తులు మిగల్చపోవచ్చు, కానీ ఈ 30 కోట్లు మా నలుగురికి లైఫ్ లాంగ్ ఫస్ట్ క్లాసు, బిజినెస్ క్లాసు ఫ్లైట్లలో, 5 స్టార్ హోటల్స్ మెయింటైన్ చేసే ఈ 30 కోట్లు సరిపోతున్నాయి నాకు. అది నేను లెక్క చూసా, పిల్లలకి చెప్పేసా, వైఫ్కి చెప్పేసా. నేను సంపాదించగలిగింది ఇంతే, దిస్ ఇస్ మై కెపాసిటీ. పైన వస్తే బోనస్, అది ఓకే, కానీ లైఫ్ లాంగ్ మనం హ్యాపీగా ఉంటాం. ఆస్తులు మాత్రం నేను వదులుతాను, గ్యారంటీ నేను ఇవ్వట్లా అనేది ముందే చెప్పేశా. ఎప్పుడైతే నా 30 కోట్లు లాస్ట్ ఇయర్ రిలైజ్ అయ్యా, వచ్చేసింది 30 కోట్లు, అప్పుడు ఓకే నేను అనుకున్న ఫిగర్ వచ్చేసింది కదా, ఇంకో 0 యాడ్ చేయాలి అందరిలాగా. 300 కోట్లకి వెళ్ళాను నేను. ఆ తర్వాత 3000 కోట్లు అవుతుంది, 30,000 కోట్లు అవుతుంది. దానికి అన్లిమిటెడ్. సో ఐ డోంట్ స్టార్ట్ థింకింగ్ లైక్ దట్. 30 వచ్చేసింది కదా, ఇంకా కావాలనేది నేను ఆలోచించకుండా అనుకున్నది వచ్చింది కదా. సో అప్పుడు అనుకుంది, ఇప్పుడు ఎందుకు మారాలి ఫిగర్ ఒకటి. ఐఎమ్ హ్యాపీ, డన్. ఇంకా పైన ఏది వచ్చినా బోనస్ వస్తే ఎవరో చెప్తారు. ఇంత ఓపెన్ గా లెక్కలు ఎవరు చెప్తారు బాబు? జగత్ బాబు గారు, రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యువర్ హానెస్టీ. లైఫ్ ఇస్ ఓపెన్ ప్రభు, అందరికీ తెలియదు. ఈ పొజిషన్ లో ఉండి మీరు పోగొట్టిన వాటి పట్ల ఒక హానెస్టీగా మాట్లాడుతున్నారు. మీకు కావాల్సింది ఎంతో, నాకు ఎంత ఉంటే చాలు హ్యాపీగా ఉంటానని చెప్తున్నారు. చాలు. రియల్ హ్యాపీనెస్ కి ఇంతకు మించిన డెఫినేషన్ ఉంటుందండి. అది నిజంగా చాలు. అందరికి అర్థం కాదు ఏంటంటే, 1000 కోట్లు 1,00,000 కోట్లు ఉంటే హ్యాపీ అయిపోతాం అనేది రాంగ్ కాన్సెప్ట్. అది మేబీ దట్ విల్ మేక్ యూ హ్యాపీ. ఇప్పుడు కోవిడ్ టైంలో ఎవరిని కలిసినప్పుడు అన్నారు, నేను విజయవాడ కొనేయగలనండి, ఆంధ్ర కొనేయగలను, అది ఆక్సిజన్ కొనుక్కోలేక తెచ్చిపోయాడు.
ఎన్ని లక్షల కోట్లు ఉంటే ఏంటి ఉపయోగం? ఊపిరి అనేది అన్నిటికంటే మోస్ట్ వాల్యుబుల్. నేను అదే అంటాను, అందరూ నాది 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 అని పడి చేస్తున్నారు. ఊపిరి కూడా నాది అని పీల్చి వదలకుండా పట్టుకుని కూర్చోండి, ఉక్కిరి బిక్కిరే చచ్చిపోతారు. ఇప్పుడే అదే చచ్చిపోతున్నారు. డబ్బులుండి ఊపిరి బిగించుకుని డబ్బు బిగించేసి డబ్బు పిచ్చితో ఊపిరి ఆటలేదు మనిషికి.